భీమాశంకర్. ఈ భీమాశంకర లింగాన్ని శాకిని, డాకిని మొదలైన రాక్షస గణాలు ఇప్పటికీ సేవించబడతాయని చెబుతారు. అందువల్లే ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూత, ప్రేత, పిశాచాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఎన్నో ఏళ్లుగా హిందువుల భక్తుల నమ్మకం. శివుడు జ్యోతిర్లింగంగా దర్శనమిచ్చిన ప్రదేశాలు జ్యోతిర్లింగ క్షేత్రాలుగా మారాయి. శివపురాణం ప్రకారం మొదట భారతదేశం మరియు నేపాల్ ప్రాంతంలో 64 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి. అయితే వాటిలో 12 పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. భీమాశంకర్ ఈ 12 పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే నా ఫ్రెండ్స్ తో కలిసి భీమాశంకర్ జ్యోతిర్లింగ దర్శనానికి అయితే వచ్చేసాను. లోక కళ్యాణం కొరకు సాంబశివుడు భీమాసురుడిని సంహరించి వెలిసిన 6వ జ్యోతిర్లింగం డాకిన్యం భీమాశంకరం. ఇప్పుడు ఈ భీమాశంకర జ్యోతిర్లింగం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నుంచి అయితే మనకి స్టెప్స్ స్టార్ట్ అయింది. ఒకసారి స్టెప్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది. మొత్తం 200 మెట్లు మనం దిగాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనకి స్టెప్స్ దాటాలి. ఎంత ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది అనమాట. 1 కిలోమీటర్. ఇక్కడ శివుడు ఎందుకు వెలిశాడు అనే స్టోరీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం భీముడనే పేరు గల రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని, అమ్మా, నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు, నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు కర్కటి కుమారునితో, నాయనా, లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి. పరాక్రమవంతుడైన నీ తండ్రిని, పెద్ద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి, నా మొదటి భర్త విరాధుడు. అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సతీక్షుణ్ణి అనేవాడిని తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకుపై నీ వంశానికి పేరు తీసుకొని రా అని చెప్తుంది తల్లి. అప్పుడు తల్లి మాటలు విన్న భీముడు కోపంతో వణికిపోతాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుంటాడు. దేవతలను, మహర్షులను మట్టు పెట్టాలని పట్టుపడతాడు. బ్రహ్మదేవుడి కోసం 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆ రాక్షసుడికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అప్పుడు వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదకి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకుంటాడు. ఆ తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను, మహర్షులను బాధిస్తాడు. ఆ భీమాసురుడి క్రూరత్వానికి కలత చెందిన దేవతలు, ఋషులు పరమశివుణ్ణి ఆశ్రయిస్తారు. తమను భీముడి నుంచి రక్షించమని ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థనలు విన్న శివుడు లోక సంక్షేమం కోసం భీముడితో యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడు. శివుడు భీముడి ముందు ప్రత్యక్షమై అతని దౌర్జన్యాలను ఇక నుంచి అయినా ఆపమని హెచ్చరిస్తాడు. అయితే భీముడు వరగర్వంతో శివుడి హెచ్చరికను పట్టించుకోకుండా అతనిపై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. భీముడు అజేయుడిగా జీవించే వరం పొందినప్పటికీ శివుని దివ్యశక్తులను తట్టుకొని ఎక్కువ కాలం పోరాడలేకపోయాడు. చివరికి శివుడి చేతిలో భీముడు హతమయ్యాడు. భీముడు చనిపోయిన తర్వాత దేవతలందరూ చాలా సంతోషించారు. శివలింగ రూపంలో అదే ప్రదేశంలో నివసించమని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు దేవతల ప్రార్థనలను అంగీకరించి జ్యోతిర్లింగ రూపంలో ఆ ప్రదేశంలో స్థిరపడ్డాడు. అలా ఈ జ్యోతిర్లింగానికి భీమాశంకరుడు అనే పేరు వచ్చింది. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇది మొత్తం అటవీ ప్రాంతం అన్నమాట. ఇది సహ్యాద్రి పర్వత కొండలు అంటారు కదా, మొత్తం అవే కొండల మధ్యలో ఉన్నాడు పరమశివుడు కొలువే మనకి కదా. ఒక్కో స్టెప్ దిగుతా కిందకు వెళ్ళాలి. మనం కిందకు వెళ్ళి పరమశివుడిని దర్శించుకోవాలన్నమాట. సో రెండు ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం. చెప్పాను మీ ప్రసాదం, ఇదే ప్రసాదం. మేకింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దీన్ని కళాకాని టైప్లో రెడీ చేస్తారు, కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రసాదం మొత్తం ఇది ఇలా బాక్సులో పెట్టి అమ్ముతూ ఉంటారు అనమాట. ప్రసాదం మేము ఒక్కో డబ్బా 100 రూపాయలు చెప్తుంది. బరువు కూడా మీకు 1/4 కేజీ పైనే ఉంది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినప్పుడు తిన్నాను. అయితే చూడండి, శివుడి నామాలతో ప్రింటింగ్ అయిన కచ్చిపులు చాలా బాగున్నాయి. కచ్చిపులు టవల్స్ ఇవైతే చాలా బాగున్నాయి అనమాట. వీటిని కూడా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్సలెంట్ గా ఉన్నాయి. ప్రింటింగ్ అయితే అరిపించాడు. మహాకాల్ అని చెప్పి ఇక్కడ టీ షర్ట్లు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎవరైనా ఇప్పుడు వస్తే తీసుకోండి. ప్రింటింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదైతే ఫ్రీ దర్శనం లైన్ అనమాట. అది మొత్తం ఫ్రీ దర్శనం లైనే. నేనైతే ఫ్రీ దర్శనంలో వెళ్ళట్లేదు, మామూలుగా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో మనకైతే మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి అయితే తగిలింది.
జై శ్రీరామ్, జై హనుమాన్. సో చూసారు కదా, మనకైతే మధ్యన ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఒకటి తగిలింది. జై శ్రీరామ్, జై వీర హనుమానికి జై. ఇవన్నీ అవే. ఇక్కడ చాలా షాపులు ఉంటాయి. వీళ్ళ పైగా ప్రతి ఒక్కటి ఫ్రెష్గా అమ్ముతూ ఉంటారు. మనకి అసలు ఇబ్బంది ఏమి ఉండదు ప్రసాదం పరంగా అయితే. నాకు తెలిసి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అనుకుంటా. చూసారుగా ఫ్రెండ్స్, క్యూ అయితే అక్కడ దాకా ఉంది. మొత్తం ఫ్రీ దర్శనమే, చాలా లాంగ్ ఉంది. ఇట్రా, నేనైతే మీకు టెంపుల్ పక్క సైడ్ నుంచి చూపిస్తాను. అంటే మీకు ముందైతే నేను టెంపుల్ గోపురం అయితే చూపిస్తాను. సో చూసారుగా ఇదైతే. ఇంకొకటి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ భీమాశంకర్ దేవాలయం సమీపంలో ఒక నది ప్రవహిస్తుంది. దీని గురించి పురాణాల కథ ప్రకారం రాక్షసుడు భీముడు శివుడి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శివుని శరీరం నుండి కొన్ని చెమట చుక్కలు వచ్చి భూమి మీద పడ్డాయట. అలా శివుడి చెమట నుండి ఈ నది సృష్టించబడింది. ఈ నదిని భీమా నది అని పిలుస్తారు. సాక్షాత్తు పరమశివుడి చెమట ద్వారా ఏర్పడిన నది కాబట్టి ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. అండ్ ఇంకొకటి, ఈ భీమాశంకర లింగాన్ని శాకిని డాకిని మొదలైన రాక్షస గణాలు ఇప్పటికీ సేవించబడతాయని చెబుతారు. అందువల్లే ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూత ప్రేత పిశాచాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఎన్నో ఏళ్లుగా హిందువుల భక్తుల నమ్మకం. దీంతో ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఈ స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. నేనైతే ముందు మీకు టెంపుల్ గోపురం చూపిస్తాను, చూడండి. ఈ టెంపుల్ చాలా చక్కగా కట్టారు. అందరూ ఫ్రీ దర్శనానికి నిలబడ్డ వాళ్ళే. సో టెంపుల్ అయితే ఇన్సైడ్. ఇంకొకటి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ భీమాశంకర్ దేవాలయం సమీపంలో ఒక నది ప్రవహిస్తుంది. దీని గురించి పురాణాల కథ ప్రకారం రాక్షసుడు భీముడు శివుడి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శివుని శరీరం నుండి కొన్ని చెమట చుక్కలు వచ్చి భూమి మీద పడ్డాయట. అలా శివుడి చెమట నుండి ఈ నది సృష్టించబడింది. ఈ నదిని భీమా నది అని పిలుస్తారు. సాక్షాత్తు పరమశివుడి చెమట ద్వారా ఏర్పడిన నది కాబట్టి ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. అండ్ ఇంకొకటి, ఈ భీమాశంకర లింగాన్ని శాకిని డాకిని మొదలైన రాక్షస గణాలు ఇప్పటికీ సేవించబడతాయని చెబుతారు. అందువల్లే ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూత ప్రేత పిశాచాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఎన్నో ఏళ్లుగా హిందువుల భక్తుల నమ్మకం. పైనుంచే మీకు చూపిస్తా వచ్చాను ఎంతమంది నిలబడ్డారో దర్శనం క్యూలో. సో చూసారు కదా, ఫ్రీ దర్శనానికి వస్తే కొంచెం పేషెన్స్ ఉండాలా. ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగంలో మాత్రం మీకు ఇంకొకటి పెయిడ్ దర్శనం కూడా ఉంటుంది. అది 500 ఏమో తీసుకుంటారు పెయిడ్ దర్శనానికి. అది వచ్చేసరికి 1 అవర్లో అయిపోయింది నాకు తెలిసినంత వరకు. ఆ క్యూ అనేది ఇక్కడ నాకు అర్థం. భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. భీమాశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే జిల్లా నుంచి 125 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం పూణే జిల్లాలోని భోర్గిర్ గ్రామంలోని సహ్యాద్రి పర్వత శ్రేణులపైన వెలసి ఉంది. ఈ తీర్థస్థలాన్ని చేరుకోవడానికి దేశం నలుమూలల నుంచి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు ఉన్నాయి. రైలు మార్గం అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా పూణే రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 125 కిలోమీటర్లు ప్రయాణించి భీమాశంకర్ జ్యోతిర్లింగం చేరుకోవచ్చు. విమాన మార్గం అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా పూణే విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 125 కిలోమీటర్లు ప్రయాణించి భీమాశంకర్ జ్యోతిర్లింగం చేరుకోవచ్చు. లేదా ప్రతిరోజు మన తెలుగు రాష్ట్రాల నుంచి నర్సాపూర్ టు నాగర్సోల్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ నాగర్సోల్లో ఆగుతుంది. అక్కడి నుంచి మీరు షిరిడి చేరుకొని షిరిడిలో ఒక లోకల్ క్యాబ్ మాట్లాడుకుంటే అక్కడి నుంచి 180 కిలోమీటర్లు వస్తుంది భీమాశంకర్ జ్యోతిర్లింగం. సో మేమైతే అలానే వెళ్ళాము. 5గురం కలిసి ఒక ఎర్టికా కారు మాట్లాడుకొని ఈ భీమాశంకర్ జ్యోతిర్లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కడికక్కడ మొత్తం భద్రతలు ఏర్పాటు చేశారనమాట. ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి మనం వచ్చేటప్పుడు చూసాం చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని చాలా మంది వచ్చారు దర్శనానికి. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వీళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకున్నారనమాట. సో ఈ టెంపుల్ చుట్టుపక్కల ఇంకా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఒకసారి. ఫ్రెండ్స్ ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. అది మన టెంపుల్ అచ్యుతి, అది టెంపుల్. మనం ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసాం. బ్యాక్ సైడ్ కూడా కొన్ని చూడాల్సినవి ఉన్నాయంట. చూద్దాం రండి ఒకసారి. ఇది రామ్ మందిరం అంట. భక్త నివాస్ శ్రీ రామ మందిర్ భీమాశంకర్ అని చెప్పి రాశారు. అంటే నాకు తెలిసి రాముల వారి గుడి అయి ఉంటుంది ఇది.
రాముల వారి గుడి, గుడిలోకి వెళ్ళొద్దాం ఒకసారి. జై శ్రీరామ్, జై వీర హనుమానికి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమానికి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముల వారి గుడి మాత్రం అద్భుతంగా ఉంది. ఇక్కడ రాధాకృష్ణులు కూడా ఉన్నారు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. గుడి మాత్రం చాలా పీస్ఫుల్గాను ప్రశాంతంగా ఉంది. గోపి ఇట్రా. దుర్గామాత కూడా ఉంది ఇక్కడ. ముగ్గురు పక్కన పక్కనే ఉన్నారు, రాముల వారు, రాధాకృష్ణుల వారు, దుర్గామాత. జై దుర్గామాత. సో ఎవరైనా భీమాశంకర్ వస్తే మాత్రం ఇది టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది. ఈ రామ మందిరం కూడా తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది అండ్ అలాగే ప్రశాంతంగా కూడా ఉందన్నమాట. ఆంజనేయ స్వామి చూపి గోపి. ఆంజనేయ స్వామి భలే ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది. చూశారు కదా, ఆంజనేయ స్వామి దండం పెడుతూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది భీమాశంకర్ జ్యోతిర్లింగం ఫుల్. సో చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Right?